చేప అయితే ఉంది, కనిపించింది. సరేరా, ఆ బెండన్న పట్టుకోవాల్సింది. బాగున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఈ రోజు మన చేపల వేటలో ఎలాంటి చేపలు పడతాయి, ఏం చేపలు పడతాయి అనేది వీడియోలో చూసేద్దాం. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. గాలి లేదు ఈరోజు. ఫ్రెండ్స్, ఫస్ట్ బౌన్ అయితే ఎత్తబోతున్నాం అండి. ఈ మంచి వాళ్ళు గొంతే రావట్లా. అది ఇక్కడ పెట్టావా? ఏమో పెట్టినట్టు అవుతాడా? ఇదే పెట్టాము ఇక్కడ. లేదా ఫ్రెండ్స్, ఇక్కడ పెట్టిన బోన్ అయితే కనిపించట్లేదు. అసలు ఉందా లేదా, ఇక్కడ పెట్టినా పెట్టలేదు అనేది చిన్న డౌట్ అయితే వచ్చింది. ఎట్టుపోయిందో మరి. అసలు అది పెట్టానా పెట్టలేదు అనేది డౌట్గా ఉంది. కాకుంటే ఇక్కడైతే బోన్ అయితే ఉంది ఫ్రెండ్స్. పాత వీడియోలో చెక్ చేసుకున్నాము, బోన్ అయితే ఇక్కడ ఉంది. కాబట్టి ఇప్పుడు కనిపించట్లేదు. ఎవరైనా ఎత్తుకెళ్ళారేమని కంగారుగా ఉంది. పెట్టాం కృపడా. కొడం మిస్ అయింది. రండి ఫ్రెండ్స్, జర్నీలో భోజనం చాలా టైం అయితే 12 అయిపోయింది. అందుకని ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న భోజనాన్ని తెప్ప మీద కూర్చొని చాలా హ్యాపీగా తింటుంది మా పెద్దమ్మ. అక్కడ ఉన్నది ఇక్కడ. కానీ తీతే వెళ్ళిపోయినట్టుందా? అదిగో చేప గుద్దింది కర్ణ. తీసుకొచ్చేసింది. చేప అయితే ఉంది, కనిపించింది. సరేరా, ఆ బెండన్న పట్టుకోవాల్సింది. చేప ఉంది కృప. బెండన్న పట్టుకోవచ్చు. బెండు కూడా లాక్కెళ్ళిపోయింది చూడది. అసలు బాగుంది. బెండను పట్టుకో ముందు. వెళ్ళినట్టుండే. అసలు వెళ్ళిపోవస్తుంది, ఏమీ లేదు కొడు. చూడి ఎట్టుంది, లొక్క అంటుంది. ఊడిపోయింది కానీ వాన వచ్చేసింది. పడాలి కట్టాలి కృప. ఇప్పుడు ఇంకో జంట వస్తున్నా. మా బావాలండి ఇల్లు చూపిస్తాను. దగ్గరకు వచ్చిన తర్వాత అక్క కూర్చోంది, బావ తప్పేసుకుంటూ వస్తా అన్నారు.
మాకు వాళ్ళకి పడిన సంతోషం వారు పాటలు పాడుకుంటూ వస్తుండ్రు, కానీ వారికి తెలియదు నాకు చేప పడిందని. అది కనుక్కున్నాడు. అండి పోనీ మంచిగానే ఉంది ఈరోజు స్టార్టింగ్. ఎంత దూరం తీసుకెళ్ళింది అది ఆడ కదా? ఇక్కడ ఉంది. మేము పెట్టిన బోన్ అయితే ఇక్కడ ఉంది, అది తీసుకెళ్ళింది మాత్రం ఆడికి. మొన్న కూడా పాలకు పడినట్టే. బౌన్ మందులు అయిపోయింది, బౌన్ మందులు అయిపోయింది. అది మందులు వాళ్ళకి పడితే అంతే. యా ఫ్రెండ్స్, ఫస్ట్ బౌన్లో అసలు కొడం కలిపేది అనుకున్నాము. అదృష్టం బాగుంది, వాళ్ళకి మంచి వాళ్ళగా ఒక 3 కేజీలు ఉంటుంది ఈజీగా. చూద్దాం ఇంకా మిగతా బౌన్లలో ఎలాగుంటుందో. ఫస్ట్ బౌన్లే సంతోషం. మొత్తం ఫస్ట్ మొత్తం ఏమీ లేవు. వాళ్ళేం పాటల మీద పోతుంది. అరుస్తా ఉంటాయినా. ఫ్రెండ్స్, ఫస్ట్ బౌండ్లు అయితే వాళ్ళకి పడింది, చాలా హ్యాపీగా ఉందండి. రెండో బౌండ్లు ఏముంటుందో అంతే మరి, అలాగే ఉంటుంది. మొన్న ఒకటి ఉంది, ఒక్క పైలట్. ఏమీ లేవు రెండో బౌండ్లో. ఇదే అయ్యేట్టుగా ఉంది టబ్బులోకి. మంత్రాలు చదువుతుంది. చేపలు పడలేదని మనం బాధపడుతుంటే పడ్డా చేపలు ఇట్లా చనిపోవటం అనేది మరింత బాధ కలిగి. నాలుగో బౌను ఒక్కటి పడితే ఒకటి చనిపోయింది. ఏంది కృప, ఒక్క వాళ్ళగే ఉన్నట్టుందా? 6 బౌండ్లు ఎత్తామండి ఒక్క వాళ్ళగే. ఆ ఒక్కదాంతో సరిపెట్టుకోండి అన్నట్టుగా ఉన్నాయి కొరవ బోన్లన్నీ. నేనే పెద్ద సంబరాలు పడిపోయాను. చెయ్యి జాగ్రత్త, గడ ఉన్నదా? భలే ఉంది లొకేషన్, సూపర్గా ఉంది లొకేషన్. ఎండ కాస్తే క్వాలిటీ ఇంకా బాగుంటుంది కెమెరా. ఎండ లేకపోయా చాలా రోజుల తర్వాత ఒకటి కర్మించినట్టుంది. ఎక్కువ బాధపడిపోతున్నారు కదా, ఒక్క వాళ్ళగేనా అన్నట్టుగా. నేను పెట్టను పెట్టలేదు అనుకుంటున్నా. ఎన్నో చేపలు పడట్లేదు. ఇదే మంగు ఏదో పడింది కానీ ఉందో లేదో తెలియదు.
గండి కృప. ఒరే దుబ్బు పొందతే చచ్చిపోయిందియా. అన్ని చేపలు ఒక్కటొక్కటి పడిన ఎందువల్లయా? అసలు ఎందుకు చచ్చిపోతున్నాయి అర్థం కావట్లేదు ఈ చేపలు. మొంగుకి పైగా చెరువు నీళ్ళు వస్తున్నాయి. అసలే సామాన్యం సాగు గండి చేపలు. అబ్బా, ఎంత చేప మిస్ అయింది చూడు. ఇంతకు ముందే చచ్చిపోయినట్టుంది. మంచి చేప అండి, 2 కేజీలు ఈజీగా ఉంటుంది. చేప మునిగిపోతుందంటే బాగుందని అర్థం. చెడిపో అంటే తేలద్ది. చేప ఒరే ఏమే బాగున్నాయి చేప. ఎప్పుడు చచ్చిపోయిందో కానీ బాగుంది, కానీ అది ఎప్పుడు చచ్చిపోయిందో. ఆ చేపని చిన్న చిన్న చేపలు తినేస్తాయి. అట్లా పడేసిన చేపలని చిన్న చిన్న చేపలు తినేస్తాయి. అసలు సంతోషమే లేదు. అంత మంచి చేప పడి చచ్చిపోతే ఎట్టుంటుంది చెప్పండి. అసలు నాకు ఏంది గ్రహ ఇలాగైంది ఈరోజా. వాళ్ళగా మహిమ అది మాత్రం బతుకునింది. కమ్మ ఇదొక ఆఫర్ మాకు. బర్రెలు చూడండి ఏ విధంగా దొక్కేస్తుండయో. చేపలు పడలేదని బాధపడుతుంటే ఈ యొక్క మధ్య మధ్యలో లోపల అసలు ఇంత లోతుకి ఎందుకు వస్తాయో ఈ బర్రెలు అర్థం కావట్లే. ఎర్రగడ్డలకే ఇంకా నాకు ఇంకా లాస్ట్ బోన్ ఉందండి, చూడాల్సిందే. దీన్ని చూసిన తర్వాత చాలా బాగా వస్తుంది. లాస్ట్ బోన్ అండి, ఏముందో చూద్దాం. ఓహో, లాస్ట్ బోన్లో పడ్డాయి కూడా. మూడు పైరేట్లు ఒక వారగా. సమయం దాటిపోయింది, ఇంకా ప్రయోజనం లేదు పడి కూడా.
ఫ్రెండ్స్ ఫస్ట్ పెద్ద చేప పడినప్పుడు బాగా సంతోషపడ్డానండి, ఈరోజు చేపల వేట చాలా బాగా జరగద్దని. లాస్ట్లో బర్రెలు కొడం దొక్కేసి ఎంత సంతోషపడ్డానో అంత బాధ కలిగిందనమాట. మధ్యలో ఒక పెద్ద చేప పడి చచ్చిపోవటం, పడేయటం. ఈరోజు చేపల వేట అంత బాగలేదు, అంటే కొంచెం బాధ విషయాలే ఎక్కువ ఉన్నాయి, అంటే ఎక్కువగా బాధ పెట్టేసింది ఈరోజు చేపల వేట. ఒకవేళ ఒక్కొక్క చేప ఉన్నా పైలట్ అవి కూడా చచ్చిపోయినాయి పైలట్లు ఏమో కానీ గేండి చేప కొడం తొక్కియటమే కొంచెం బాధగా ఉంది. ఫైనల్గా మనకు పడ్డ చేప ఇదండి, ఒకటి. ఇదండి ఈరోజు చేపల వేట. రేపు మరొక ఫిషింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి లైక్ చేసేయండి. మంచిగా ట్రై చేస్తాను, మంచిగా చేపలు పట్టడానికి వీలైనంత వరకు ట్రై చేస్తా. ఓకేనండి.